అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? దీని యొక్క పేరు గంట మోగకపోవడానికి గల 32 కారణాలు. ఒకప్పుడు ఇంగ్లాండ్ మహారాజు తన రాజధాని నగరం నుండి రాజ్యంలోని ఇతర ఊళ్లను సందర్శించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఆ విధంగా సందర్శిస్తున్నప్పుడు ఆయన కొన్ని సందర్భాలలో ఆ ఊళ్ళో గల చర్చ్లకు కూడా వెళ్ళేవాడు. అప్పుడు ఆయన గౌరవార్థం చర్చ్లలో గంట మోగించడం రివాజు. ఒకసారి మహారాజు ఏదో ఒక ఊళ్ళోని చర్చ్ను సందర్శించడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆ చర్చ్లో మహారాజు రాకను సూచిస్తూ గంట మోగలేదు. దాంతో మహారాజుకు కోపం వచ్చింది. చర్చ్లోని ప్రధాన ఫాదర్ని పిలిచి మహారాజు ఈ విధంగా చెప్పసాగారు: నా రాకను తెలియజేస్తూ నా గౌరవార్థం ఎందుకు మీ చర్చ్లో గంట మోగలేదు అని ఆగ్రహావేశాలతో ప్రశ్నించాడు. అందుకు ఆ ప్రధాన ఫాదరి, మహారాజా, ఈ చర్చ్లో గంట మోగకపోవడానికి 32 కారణాలున్నాయి అని జవాబిచ్చాడు. ప్రధాన ఫాదర్ జవాబు విని మహారాజు ఆశ్చర్యపోయాడు. విస్మయం ధ్వనిస్తున్న స్వరంలో మహారాజు ఈ విధంగా అన్నారు: ఈ చర్చ్లో గంట మోగకపోవడానికి 32 కారణాలున్నాయా? ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా అని అడిగాడు. అందుకు స్పందిస్తూ ఆ ప్రధాన ఫాదర్, మహారాజా, ఈ చర్చ్లో గంట మోగకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ గంట లేదు అని చెప్పాడు. ఈ జవాబు విన్న తర్వాత తక్కిన కారణాలు ఏమిటని మహారాజు అడిగితే ఒట్టు. ఈ కథలో మనం నేర్చుకున్న నీతి. ఈ విధంగానే భారతదేశం ఆశించిన మేరకు పురోగతి సాధించకపోవడానికి ప్రధాన కారణం జనులలో దేశభక్తి కొరవడటమే. దేశాభ్యుదయానికి దోహదం చేయాలనే భావన జనుల మనసులలో చాలినంత లేకపోవటమే. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.